ఇక్కడ మీరు ఒక మాట అన్నారు ఇందాక, బ్రిటిష్ వాడు విభజించు పాలించు అన్నారు, కానీ మరి అంతకు పూర్వం ఉన్న విభజన సంగతి ఏమిటి అని అన్నారు కదా మీరు. మరి ఈ ఆర్థిక వ్యత్యాసాలను దానికి మూలాన్ని ఆయన సినిమాలో చూపించుండు కదా, అది సరిపోయిందా అంటే సినిమాకి ఉండేటటువంటి పరిమితులు చాలా ఉంటాయి. 2 గంటల 14 నిమిషాలు ఆ సినిమా. ఆయన చెప్పిన కథ 3000 ఏండ్లది. దాంట్లో ఇంకా దేన్నైనా ఎక్స్పాండ్ చేసి ఏదైనా ఒక వ్యవస్థని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాడు అనుకో, తను చెప్పాలనుకున్న అసలు లక్ష్యం అందకుండా పోయే అవకాశం ఉంటుంది. అంటే బేసికల్లీ మనలాంటి రచయితలకు ఆ ప్రాబ్లం తెలుసు. ఏదైనా కథ ఎత్తుకున్నప్పుడు అది ఎటువైపు వెళ్ళిపోతే మనం అనుకున్న అసలు ముగింపు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పారంజిత్ చిక్కదనం ఉండాలి. చిక్కదనం ఉండాలి. సో మళ్ళీ ఏకసూత్రత దెబ్బతినద్దు. ఏకసూత్రత అనేది ఆ పాయింట్ ఎంబడి కథని నడిపించగలిగి అనేక ఉపకథలు రకరకాల సీన్లు వచ్చి యాడ్ అవుతుంటాయి తప్ప అదే పూర్తి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో ఒక స్థానిక భూస్వామి ఉన్నాడు. అసలు అసలు ఆయన ఆధిపత్యం, భూస్వామి జమీందారు ఏం పాత్ర అది? అదే ఆ జమీందారు భూస్వామి పటేలు పట్వారి వ్యవస్థ ఉన్నదాడ. సో అట్లాంటి వ్యవస్థలో వాడు వీళ్ళ మీద ఆధిపత్యం చేస్తూ ఉంటే వీళ్ళు ఎంతకాలంగా వాళ్ళ దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు, వాళ్ళ ముత్తాతలు ఎంత తీసుకున్నారు, వీళ్ళు ఎంత వడ్డీ కట్టిర్రు, ఇంకెంతకాలం వెట్టి చాకరీ చేస్తున్నారు అనేవి లోతుల్లోకి కనుక మనం పోతే అది భూమి పత్రాల శిస్తు లెక్కలైతే తప్ప భలే చూపించండి. అక్కడికి 2-3 నిమిషాలనే మొత్తం చూపించేసి అర్థం చేయించాడు విషయాన్ని. ఓహో అంటే ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు ఈ ఊళ్ళో, వీళ్ళు అంటరాని వాళ్ళుగా వాడి కింద వెట్టి చాకరీ చేయించబడుతున్నారు, బలవంతంగా వెట్టి చాకరీ చేయించబడుతున్నారు అనేది ఏండ్లు. అది అందులో ఒక డైలాగులో చెప్పేసిండు విక్రమ్. ఒక డైలాగ్ చెప్పిండు ఏమని, మా తాత ముత్తాతలు చేసిన అప్పు కింద ఇంకెంతకాలం మేము శిస్తు కట్టాలి అని. వాడు ఫస్ట్ టైం ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లా ఇసిరేస్తాడు ఆ పైసల సంచిని, ఇసిరేసి లెక్క చూసుకో అని చెప్తాడు. చెప్పి మా పత్రాలు మాకి, మా భూమి మాకి అని చెప్పేసి తీసుకుంటాడు. అట్లాంటి ఒక అద్భుతమైన, అంటే ఒక వ్యవస్థకు సంబంధించిన మొత్తం స్ట్రగుల్ని ఒక్క సీన్లో చెప్పగలిగాడు. ఇతను మొదలు బంగారు గనుల అన్వేషణకు వెళ్తున్నప్పుడు ఒక నల్ల పులి వస్తుంది. పులి నల్లగెందుకు ఉంది? నాకు ఇది 2 సార్లు నల్ల పులి వస్తుంది. పులులు చాలా రకాలు ఉన్నాయి కదా, ఆ నల్ల పులి చాలా ఫెరోసి చేసుకుంటుంది. ఆ పులి కూడా ఏమిటి ఇది? దానికి కూడా ఒక హిస్టరీ ఉన్నది. ఏంటంటే మనకు అమెరికాలో బ్లాక్ ప్యాంథర్ మూమెంట్ అని ఒకటి వచ్చింది. అది బ్లాక్స్కు సంబంధించిన ఒక మూమెంట్ అది. సో వాళ్ళు ఒక నల్ల చిరుతని దానికి సింబాలిక్గా తీసుకున్నారు. అంటే నలుపు అంటే ఇట్స్ ఎ డిబేట్ అబౌట్ ద కలర్. ప్రొఫెసర్ కంచాలయ్య గారు చెప్పినట్టు ఆవు కాదు గేదె, బర్రె మన జాతీయ జంతువు అన్నట్టు ఆయన అట్లా అది ఉన్నది. సో ఇక్కడి నేటివిటీకి సంబంధించిన విషయాన్ని తీసుకున్నప్పుడు అది ఈ మూలవాసులకు సంబంధించింది అయి ఉండాలి. ఈ మూలవాసుల రంగు నలుపు రంగు కాబట్టి ఆ బ్లాక్ పులి కూడా ఒక సింబాలిజం. ఆ సినిమాలో చాలా వరకు ఉన్నది ఏంటంటే సింబాలిజమే ఉన్నది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క సింబాలిక్గా తీసుకున్నాడు. తంగలాన్ అనే పాత్ర ఈ దేశంలో పోరాడినటువంటి మూలవాసుల యొక్క చరిత్రకు సింబల్గా మనకు అది కనబడుతుంది. అనేక మంది వీరులు తరతరాలుగా పోరాడినటువంటి తనానికి ఒక పాత్రగా పెడితే అది విక్రమ్ పాత్ర అవుతుంది ఆ సినిమాలో. అట్లాగే ఆ నేచర్ హారతి ఎవరైతే ఉన్నారో లేదా అరణ్య అనే ఈయన పాత్ర ఇంతకుముందు ఏదైతే ఉందో అది ఈ మూలవాసి సంస్కృతి యొక్క సంస్కృతి సంప్రదాయాల్లో ఇమిడిపోయినటువంటి దేవతల యొక్క రూపము, ఆ ప్రకృతి ముఖ్యంగా నేచర్, ఆ నేచర్కి ఒక రూపం ఇచ్చి వాడు హారతి అనేటటువంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. సో కాబట్టి మీరు అన్నట్టు ఆ బ్లాక్ ప్యాంథర్ని కూడా ఆ ఉద్దేశంతో అంటే చాలా కాన్షియస్గానే పెట్టిండు. అక్కడ ఇంకొక పులిని పెట్టచ్చు. మనం సమ్మక్క సారలమ్మ సినిమా చూస్తే ఇంకో పులి ఉంటుంది, లేదా రాజమౌళి త్రిబుల్ R చూస్తే ఈదొక పులి ఉంటుంది. వాళ్ళకి అక్కడ పులే తప్ప అది నల్ల పులి ఉండాలా, తెల్ల పులి ఉండాలా, బెంగాల్ టైగర్ ఉండాలా అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి పులి ఉంటే చాలు. కానీ పారంజిత్ అట్లా కాదు. పారంజిత్ నీలం అనే ఒక స్టూడియో పెట్టి బ్లాక్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఆయన కాన్షియస్గా పెట్టినటువంటి పాత్ర అది. అక్కడ దాంట్లో పంచములము అనే ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ పెట్టడము వాళ్ళు తినే భోజనాలు కూర్చొని తినే దగ్గర కల్చర్. బట్టల విషయం ఏమిటి? బట్టల విషయం ఏంటంటే ఒక బానిసగా సినిమా మొత్తంలో చాలా అది చాలా కీలకమైన పాయింట్. అంటే కొన్ని వేల ఏళ్ల పాటు ఊరికి దూరంగా వెలివేయబడ్డటువంటి వాళ్ళకి కనీస హక్కులు లేకుండా చేసింది ఈ కుల వ్యవస్థ. అందులో ఒకటి మంచి బట్ట కట్టుకోకపోవడం అనేది కూడా. అంటే వాడు చదువు ఉండొద్దని
వాడు చదువుకోవడానికి హక్కు లేదు, వాడు రాజ్యం చేయడానికి హక్కు లేదు, వాడు ఆస్తి కూడబెట్టుకోవడానికి వీలు లేదు. అట్లాంటప్పుడు వాడు మంచి బట్టలు కట్టుకోవడానికి కూడా వీలు లేదు. వాడు మంచి బట్టలు కట్టుకోవద్దు. వాడేంద్రా బ్రిటిష్ దొరలేసే బట్టలు వేసాడు, చింపండి వాని బట్టలని అక్కడ ఉన్నటువంటి మున్సబు ఆయన చింపేయిస్తాడు ఏకంగా. కరణం ముందు అంటే ఓర్చుకోలేనటువంటి ఒక తనం చాలా అద్భుతంగా డిజైన్ చేసిండు ఆ పాత్రని. అంటే అది ఒక సింబాలిజం. ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టంలో ఉన్న అగ్రవర్ణాలు అసలు అందులో ఒక సీన్లో పెట్టిండు, నాకు బాగా అనిపించింది. ట్రాన్స్లేషను బ్రిటిష్ వాడు ఈ తంగలాన్ని మెచ్చుకుంటూ ఈడొక గ్రేట్ పర్సనాలిటీ, అసలు వీడే బంగారాన్ని కనిపెట్టిండు, మీరంతా నాకు ఆత్మీయులు, మీరు రేపు మీ బతుకులు మారుతాయి, ఈ బంగారం మీ అందరికి పంచుతాననే వాడు మీరు చరిత్ర సృష్టించింది మీరు అని వాడంటే బ్రిటిష్ వాడు అప్రిషియేట్ చేస్తే, ఈ ట్రాన్స్లేట్ చేసే కర్ణ పైన ఏమో దాన్ని మున్సబ్ టైప్ ఆయన డైరెక్ట్ ఏమంటాడు రివర్స్లా ట్రాన్స్లేట్ చేసి మీరంతా నా బానిసలు, రేపటి నుండి మీరు నాకే పని చేయాలి అని చెప్తే వాడు గుర్తుపడతాడు. దేవుడు విక్రమ్ తంగలాను గుర్తుపట్టి ఒక తప్పు చెప్తున్నాడు ఈయన, ఇది అబద్ధం, అట్లా కాదు ఆయన అన్నది ఇదే అని చెప్తాడు. సో అది దేనికి సింబలు అని అంటే ఓర్వలేని తనానికి సింబల్. ఒక బ్రిటిష్ వాడు ఒక అంటరాని వాడికి కితాబు ఇవ్వడము అనే దాన్ని ఓర్చుకోలేనటువంటి తనానికి సింబల్గానే మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. సో కాబట్టి తంగ్లాన్లో ఏముంది, ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంది, ఒక యాంటీ క్యాస్ట్ ఫిలాసఫీ. అది ఎట్ ది సేమ్ టైం కల్చరల్గా రకరకాల విషయాల్ని సింబాలిక్గా చెప్పేటటువంటి తనం ఉన్నది. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే బుచ్చన్న, వాడు విక్రము బ్రిటిష్ వాళ్ళ తరపున ఉండి కొట్లాడుతుంటాడు. ప్రకృతి మాత వచ్చి హారతి, నువ్వు వాళ్ళదికు కాదురా స్వామి, నీ భూమి కాపాడుకోవాలంటే నువ్వు ఇటు ఉండాలి, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నవి ఏంది అని చెప్పి అన్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే చాలామంది దళిత నాయకులు గుర్తొచ్చింది, చాలామంది బహుజన నాయకులు గుర్తొచ్చింది. ఎట్లా? ఎందుకు అంటే వీళ్ళ కోసం పోరాడకుండా ఈ అగ్రవర్ణ పార్టీలలో వాటిల్లో ఉండి బానిసలుగా బతుకుతుంటారు. వాళ్ళ ఎజెండా వీళ్ళు మోస్తుంటారు, వాళ్ళ పాట వీళ్ళు వాడుతుంటారు. సో అట్లాంటి కథ కాకుండా నీకోసం నువ్వు పోరాడు అనేటటువంటి ఒక గొప్ప సందేశం కూడా పారంజిత్ ఇచ్చిండు. అది ప్రతి దళిత నాయకుడు ఆ సినిమా చూసి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అది. ఎందుకంటే ఎంతసేపు ఇంకేవాళ్ళు కిందనో మనం పనిచేసి వాళ్ళ ఎజెండాల్ని మోస్తూ వాళ్ళ కింద బానిసలుగా బతకడం కాదు కావాల్సింది. మనకంటూ ఒక ఆత్మగౌరవంతో, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నీ జాతిని నువ్వు కాపాడుకునేటట్టు పునరంకితంగా నీ నేలను నువ్వు కాపాడుకో, నీ వనరులను నువ్వు కాపాడుకో, నీ జాతిని నువ్వు కాపాడుకో అని మూలాలని గుర్తు చేసిండు. నీ మూలాలను నువ్వు మర్చిపోవద్దు అనేటటువంటి ఒక గొప్ప పాయింట్ని చాలా సింపుల్గా ఎస్టాబ్లిష్ చేసిండు పారంజిత్. దాంట్లో రైకల మీద ఒక పాట ఉంది. రైకల్ అదే డ్రెస్సు విషయానికి వచ్చినప్పుడు అది ఇంతకుముందు మనం అదే డిబేట్లో అదే పాయింట్ మాట్లాడుతున్నప్పుడు బట్టలు లేకుండా చేసి కనీసం వాళ్ళు రైకలు ఆడవాళ్లకు దళిత స్త్రీలకి కనీసం రైకలు కూడా కట్టుకోకుండా నిషేధించిన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద వాడు సాధించిన ఒక విజయం అది. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి వాడి గెటప్ మారిపోద్ది, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ స్త్రీలకు రైకలు తీసుకొస్తాడు. వాళ్ళు అప్పుడు ఆ రైకల్ని చూసి పండుగ చేసుకునేటటువంటి ఒక తీరు ఏదైతే ఉందో అది కోల్పోయిన హక్కుల్ని తిరిగి దక్కించుకున్నటువంటి ఈ భారతదేశ చరిత్రకి ఒక సింబల్ అది. వాస్తవానికి అది కేవలం రైక వరకే పరిమితం కాలే. అందుకే అంబేద్కర్ కూడా గాంధీ ఒంటి మీది బట్టలు ఇడిచి అర్ధనగ్నంగా జీవిస్తున్న కాలంలో అంబేద్కర్ ఫారెన్ వాళ్ళలాగా సూటు బూట్ వేసుకోవడానికి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది చాలా పెద్ద డిబేట్ అది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేసినటువంటి బ్రాహ్మణిజానికి చెక్ పెట్టడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా ఒక సూటు బూటు ధరించి మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటటువంటి ఒక పాయింట్ని ఆయన ఆచరించి చూపెట్టిండు. అట్లాగే ఇక్కడ కూడా ఆ కోల్పోయినటువంటి హక్కులని సాధించుకున్న దానికి సింబాలిజమే ఆ రైకలు, దళిత స్త్రీలకి ఆ రైకలు సాధించడం అనేది.